కరోనా కారణంగా గంట కొట్టడం ఇబ్బంది అవుతుంది, ముట్టుకోవడం అంటే ఊరికే చెయ్యిలా చూపిస్తే చాలు గంట మోగింది, మీకు నమస్కారం, గొప్ప ఆవిష్కరణ చేసి గంట మోగింది. నేను కొడదామని చేస్తే కొట్టక్కర్లేదండి ఇలా చూపించడం, నేను చూపించాను, మోగింది. ఇది బాగా ఉందని అనుకున్నాను. నిజానికి అది ఇక్కడ జరిగింది విష్ణు కాలేజీలో జరిగింది మామూలు ఆవిష్కరణ కాదమ్మా, దానికి ఆధ్యాత్మిక ఆవిష్కరణ అనిపించింది నాకు. ఎందుకంటే ఆధ్యాత్మికం అంటే ఏమిటో తెలుసా, మన గుండెల్లో కూడా ఓ గంట ఉంటుంది, అనాహత చక్రం అంటారు దీన్ని. ఈ స్థానాన్ని అనాహత చక్రం అంటారు. లలితా సహస్రంలో ఉంటాయి ఈ పేర్లన్నీ. అనాహత చక్రం అంటారు. ఇక్కడ గంట ఉంటుంది. గంట అంటే గంట ఏమి ఉండదు అక్కడ, ఇలా వేలాడుతూ యోగ సాధన చేస్తే, యోగ సాధన శ్వాసని బిగించి ప్రాణాయామం ద్వారా యోగ సాధన చేస్తే ఈ కూర్చున్న స్థానంలో ఉండే మూలాధార చక్రం దాటి దానికి పైన ఉండే స్వాధిష్టాన చక్రం స్థానం దాటి ఈ నాభి దగ్గర ఉండే మణిపూర చక్రం దాటి 4వ స్థానం అనాహత చక్రం దగ్గరికి వచ్చేసరికి ఘంటానాదం వినబడుతుంది. మూలాధార చక్రంలో ఉన్నప్పుడు మృదంగనాదం వినపడుతుంది, ఇంకో చోట ఏదో మయూరనాదం వినపడుతుంది, ఇంకో చోట ఏదో శంఖనాదం వినపడుతుంది. యోగి సాధన చేస్తున్న కొద్దీ, మనం జూన్ 21ని యోగా డే అన్నారే, ఆ యోగ సాధన ప్రారంభించి చేస్తున్న కొద్దీ మన శరీరంలోకే శ్వాసని బిగించి మళ్ళీ వదులుతున్న కొద్దీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మన స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే ఈ సాధనలో ఒక్కొక్క స్థానం నువ్వు దాటుతుంటే ఒక్కొక్క శబ్దం వినపడుతుంది. శంఖనాదం, మురళీనాదం, అలాగే మయూరనాదం, అలాగే ఈ గుండెల దగ్గరికి వచ్చే ఘంటానాదం వినపడుతుంది. గుళ్ళో గంట ఎలా మోగుతుందో నీ గుండెల్లో గంట అలా మోగుతుంది. తేడా ఏమిటంటే గుళ్ళో గంట కొడితే మోగుతుంది, గుండెల్లో గంట కొట్టకుండానే మోగుతుంది. అది అనాహత చక్రం. అందుకే దాని పేరు అనాహత. సంస్కృతం ఎంత గొప్పది, మన యోగశాస్త్రం ఎంత గొప్పది. అనాహత, ఆహత అంటే కొట్టబడిన, అనాహత అంటే కొట్టబడని. అంత స్పష్టంగా శాస్త్రీయమైన పేరు పెట్టారు దానికి. కొట్టకుండానే మోగే గంటోటి నీ గుండెల్లో ఉందయ్యా, దాన్ని కొడితేనే కానీ దాన్ని మోగిస్తే కానీ నీ జీవితం సార్థకం కాదయ్యా అని మన పతంజలి యోగశాస్త్రం చెబుతోంది. అటువంటి కొట్టకుండానే మోగే గంటని ఈవేళ ఇక్కడ గుళ్ళో చూశాను నేను. చాలా చేయి చూపిస్తే చాలు మోగింది. దానికి ఇది భౌతిక నిదర్శనం చాలు, ఆ చిన్నపాటి ఆవిష్కరణ చాలు. అలా ఆలోచించండి, నేను చదివేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళి సెటిల్ అయిపోతా. ఏమిటి సెటిల్ అయిపోయేది?